ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్ 20 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి చూస్తే కరోనా తర్వాత రిజల్ట్స్లో తిరిగి ఎన్నికైన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, లేదా దేశ అధ్యక్షుడైన ప్రధానమంత్రి. కొన్ని దేశాల్లో అధ్యక్ష పాలన ఉంటే, కొన్ని దేశాల్లో పార్లమెంటు సంప్రదాయాలు ఉన్నటువంటి చోట్ల ప్రధానమంత్రితో ఉంటుంది. మళ్ళీ ఎన్నికైంది ఇక్కడే. అదేంటి బంగ్లాదేశ్ అయ్యింది కదా అంటాం, కానీ బంగ్లాదేశ్ ఈ టాప్ 20లో ఉండదు. అది దాని ఆర్థిక వ్యవస్థ చాలా కిందకు ఉంటుంది. మనోళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెట్టారు కదా అని మనతో పోటీపడే ఆర్థిక వ్యవస్థ అనేది వెరితనం. అది ఓ రకంగా చెప్పాలంటే మన దేశంలోనూ ఒక రాష్ట్రపు ఆర్థిక వ్యవస్థతో సమానం. అక్కడ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు మళ్ళీ గెలిచింది. కానీ టాప్ 20లో ఉన్నటువంటి వాళ్ళలో చూస్తే మంది, ఎందుకంటే బ్రిటన్ ఇప్పుడు రిషి సునక్ మారాడు. అంతకుముందు మన ఇటలీ జార్జియా మెలోని వచ్చింది. హంగరీ ఇప్పుడు మారారు. ఎక్కువగా లెఫ్టిస్టులు పక్కకెళ్ళి రైటిస్టులు వస్తున్నారు. కరోనా తర్వాత జరిగినటువంటి రిజల్ట్లో ఇదే స్పెషల్ అనమాట. ఒక్క నరేంద్ర మోడీనే. కాకపోతే మెజార్టీ తగ్గి మళ్ళీ ఆయన అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే కరోనాని హ్యాండిల్ చేసిన తీరు. ప్రపంచమంతా మన వల్ల కాదనుకున్నారు. 140 కోట్ల భారతీయులు ఎంతమంది మిగులుతారని అనుకున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి వ్యవహారం.